మన ధ్యానాంశం ఏంటంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచారు. యేసు ప్రభు చేసినటువంటి యొక్క స్వస్థత నుండి యేసు ప్రభువుకి ఈ యొక్క కుష్ఠరోగికి మధ్య జరిగినటువంటి సంభాషణ నుండి మనం ఏమి నేర్చుకోగలము అని చూసినట్లయితే కేవలం 3 వచనాల్లో ఈ యొక్క స్వస్థతను గురించి మత్తయి రాస్తూ ఉన్నాడు. గమనించండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా దాదాపు మనము చదివినటువంటి విషయాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలను కూడా సినాప్టిక్ గాస్పల్స్ అన్నారు. అంటే ఏంటంటే తరచుగా ఈ 3 కూడా యేసు ప్రభు బోధలు కానివ్వండి, యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలు కానివ్వండి, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కామన్గా మనకు కనిపిస్తాయి. అయితే యోహాను సువార్తలో మాత్రమే ఈ 3 లేనటువంటి బోధను, అద్భుతాలను, స్వస్థతలను మనం చూడగలుగుతాం. అయితే ఎందుకు ఈ 3 సువార్తల్లో మనము చదివినటువంటి వాటిని చదువుతూ ఉన్నామంటే ప్రతి ఒక్క వచనం కూడా దేవుడు ఒక ఉద్దేశంతో రాయించాడు. అదే స్వస్థత లేకపోతే అదే బోధ, అదే ఉపమానము లేకపోతే అదే అద్భుతము ఈ యొక్క 4 సువార్తల్లో కూడా ఒకవేళ మనకు కనిపించినప్పటికీ ఒక్కొక్క సువార్తికుడు రాస్తూ ఉన్నప్పుడు అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతామన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. ఈ యొక్క స్వస్థతను మనం మత్తయి సువార్తలో చదివేశాం కదా అని నిర్లక్ష్యంగా మార్కులో చదివితే మనం అక్కడ ఆత్మీయ సత్యాన్ని మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 చదివాం కదా అని మరొక సువార్తలో దాన్ని చదివేటప్పుడు మనం నిర్లక్ష్యంగా చదివితే అక్కడ కూడా మనము పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రతి చిన్న మాట కూడా మీరు ఎప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే ఇది ఫిల్టర్ చేయబడినటువంటి వాక్యం. ఎంతో పెద్ద పుస్తకంలో నుండి ఈ పుస్తకం వచ్చింది. అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలైతే ఇవి మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను రాస్తూ ఏమంటున్నాడంటే యోహాను సువార్త చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో యేసు ప్రభు చేసినటువంటి ప్రతి దానిని వివరించి రాయాలంటే ఆ విధంగా రాస్తే ఆ రాయబడినటువంటి గ్రంథాలకు ఈ భూలోకమైనా కూడా సరిపోదు అని నాకు తోచుచున్నదని ఆయన రాస్తూ ఉన్నాడు. గమనించండి, అంతగా ఈ యొక్క వాక్యము ఫిల్టర్ చేయబడింది. సరే, అంతగా ఫిల్టర్ చేయబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 1189 చాప్టర్స్ ఉన్నాయి. 1189 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 31,102 వచనాలు ఉన్నాయి. 31,102 వర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,102 వచనాలు మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ప్రపంచము పట్టజాలనంత విస్తారమైనటువంటి పుస్తకంలో నుండి తీయబడినటువంటిది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అని మనం గుర్తుంచుకోగలిగితే దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మనం ఇస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మత్తయి ఈ యొక్క స్వస్థతను గురించి ఈ విధంగా రాస్తున్నాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. మత్తయి ఈ విధంగా రాస్తూ ఉంటే మార్కు ఏమంటున్నాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో మార్కు ఇదే స్వస్థతను గురించి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చూడండి, మత్తయి రాసినటువంటి ఆ యొక్క మాటలకు మార్కు రాస్తున్నటువంటి ఈ యొక్క మాటలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఒకసారి చూసి చెప్పండి మీరే. ఇద్దరు చెప్తున్నటువంటి మాటలు దాదాపు ఒకటేగా కనిపిస్తున్నాయి. అయితే మార్కులో మనం చూస్తున్నాము ఆ యొక్క కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ఆయన యేసు ప్రభుని వేడుకొంచు ఉన్నాడు. అసలు లూకా రాస్తూ ఏమంటున్నాడంటే లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను.
వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనను వేడుకొనెను. ఈయన ఏం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాడు? యేసును చూచి. వెరీ గుడ్. చూడండి, ఈ మూడింటిని మనం చూస్తే చాలాసార్లు మనం మత్తయి సువార్తలో చదివినప్పుడు మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, నీకు ఇష్టమైతే. మన యొక్క ప్రార్థన అన్నటువంటిది దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని, దేవుని వాక్యానుసారంగా ఉండాలని, దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి అన్నటువంటి ఒక ఆత్మీయ సత్యాన్ని మత్తయి రాస్తున్నటువంటి సువార్త ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అయితే మార్కు సువార్త చదివితే, మార్కు సువార్తలో మనము మోకరించి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు మోకరించి ప్రార్థన చేయాలంటే, మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనకు ఏక దృష్టి కలుగుతుంది. కొంతమంది తల కింద పెట్టేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతసేపు చేస్తారంటే 3 గంటల సేపు చేస్తారు. ఎంతసేపు నిద్రపోయి ఉంటారంటే 2 గంటల 55 నిమిషాలు నిద్రపోయి ఉంటారు. మోకరించి ప్రార్థన చేస్తే ఎవరైనా నిద్రపోగలరా? ట్రై చేయండి, చూద్దాం. మోకరించి ప్రార్థన చేస్తే మనిషి తూగలడా, నిద్రపోగలడా? కాబట్టి ఎందుకు మోకరించి ప్రార్థన చేయాలంటే, నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏక దృష్టిని కలిగి ఉండడానికి సహాయపడుతుంది. నీవు ఏమి ప్రార్థన చేస్తున్నావో నీవు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు పడుకోనో లేకపోతే తల కింద పెట్టేసో కూర్చోనో ఇంకొక విధంగా ప్రార్థన చేస్తే ప్రార్థనలో నిద్రపోతావు, లేకపోతే ప్రార్థనలోనే నీకు అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. నాకు కూడా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, ప్రార్థన కూర్చున్నప్పుడే అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఈరోజు ఏం చేయాలి, ఇంకా ఏ వర్క్లు పెండింగ్ ఉన్నాయి అన్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడు ఒక మనిషికి జ్ఞాపకం వస్తాయంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడే. అయితే మోకరించి ప్రార్థన చేయుటతో మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే దృష్టి ఉంచడానికి సహాయపడుతుంది. యేసు ప్రభువుల వారు మోకరించి ప్రార్థన చేశారు. ఇంకా ఎవరు ప్రార్థన చేశారు? దావీదు మోకరించి ప్రార్థన చేశాడు. సొలొమోను మోకరించి ప్రార్థన చేశాడు. ఎజ్రా మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు మోకరించి ప్రార్థన చేశాడు. అపోస్తులైనటువంటి పేతురు మోకరించి ప్రార్థన చేశాడు. స్టెఫను మోకరించి ప్రార్థన చేశాడు. పౌలు మోకరించి ప్రార్థన చేశారు. ఈ యొక్క 8 భక్తులు కూడా మోకరించి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి అంటే మోకరించి ప్రార్థన చేయడం మనకు అలాంటి అలవాటును నేర్పిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సరే, లూకా ఏమంటున్నాడంటే, అసలు ఎప్పుడు నీవు మోకరించగలుగుతావు, ఎప్పుడు నీవు దేవునికి ఇష్టమైనటువంటి లేకపోతే దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రార్థన చేస్తావంటే, ఈయనేమంటున్నాడంటే యేసుని చూచి. అసలు ఈ కుష్ఠరోగి ఎప్పుడు ఆయన మోకరించగలిగాడంటే, ఎప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నటువంటి మాటలు పలుకగలిగాడంటే ఆయన యేసును చూచినప్పుడు. ఒకవేళ యేసును ఆ కుష్ఠరోగి చూడకుండా ఉంటే ఆయన మోకరించేటువంటి అవకాశం ఆయనకు లేదు. ఆయన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నటువంటి మాటలు పలికేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకు ఇంకా మన జీవితాల్లో మనము మోకరించేటువంటి అనుభవం లేదంటే, ఎందుకు ఇంకా ప్రభువా నీకు ఇష్టమైతేనే దీన్ని నాకు అనుగ్రహించు అని పలకలేనటువంటి స్థితిని కలిగి ఉన్నామంటే యేసును ఇంకా మనము చూచినటువంటి అనుభవము లేదు. యేసును చూడాలంటే ఏం చేయాలి? యేసు ఎక్కడ ఉంటాడు, యేసును మనం ఎక్కడ చూడగలమంటే, యేసు ప్రభు చనిపోయినటువంటి తర్వాత కొంతమంది యేసు ప్రభుని వెతకడానికి వెళ్ళారు. అప్పుడు దేవదూత ఏం చెప్పింది? మృతులలో మీరెందుకు యేసును వెదకుచున్నారు? యేసు సజీవుడై ఉన్నాడు. ఆయన్ని వెతకాలంటే సజీవమైనటువంటి వాక్యంలో మనం వెతకాలి. ఈ వాక్యం చదవకుండా ఇంకేదో చేస్తూ యేసును చూడాలనుకుంటే, యేసును వెతుకుతూ ఉంటే యేసు అక్కడ
కనిపించాడు. ఎందుకంటే ఆయన ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో లేడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి నీవు యేసును చూడాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని నీవు చదవాలి. ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఈ యొక్క వాక్యము మోకరించేటువంటి అనుభవాన్ని నీకు నేర్పిస్తుంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నీవు దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము, ఆయన వాక్యానుసారమైనటువంటి ప్రార్థనను నీకు నేర్పిస్తుంది. గమనించండి, ఈ యొక్క 3 సువార్తల్లో ఈ యొక్క అద్భుతాన్ని కలిసి మనం చూస్తే మనకి ఈ విషయాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఉపమానం తీసుకోండి, ప్రతి స్వస్థతను తీసుకోండి, ప్రతి అద్భుతాన్ని తీసుకోండి, ఏ ఏ సువార్తల్లో అవి ఉన్నాయో ఒకసారి కలిసి చూడండి. తప్పకుండా అందులో మనం నేర్చుకునేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సత్యాలు ఉన్నాయి. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మనందరికి కూడా తెలుసు, యేసు ప్రభువు వారు చక్కటి ఉదాహరణ. యేసు ప్రభు ఆయన అప్పగించబడడానికి ముందు ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, ఈ గిన్నెను నీ యొక్క చిత్తమైతేనే నా ఎదురు నుండి తొలగించు, నా ఇష్టము కాదు అని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి మన ప్రార్థనలో ఎప్పుడు ఇలాంటి దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రార్థన వస్తుందంటే ఆయన వాక్యాన్ని చదివినప్పుడే. ఆయన వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేస్తే ఎట్లుంటుందంటే, ప్రభువా నాకు ఇదే కావాలి, నువ్వు నిజంగా దేవుడైతే ఇదే చెయ్యి అని ఎవరు ప్రార్థన చేస్తా ఉంటారంటే ఆయన వాక్యం తెలియనోళ్ళు. నాకు ఇది ఇస్తేనే నువ్వు దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు, నువ్వు ఇలా చేస్తేనే నిన్ను నమ్ముకుంటా, లేకపోతే నేను నిన్ను నమ్ముకోను, ఈ వారంలో ఇది జరిగితేనే నేను చర్చికి వెళ్తా, లేకపోతే చర్చికి వెళ్ళను, ఇదిగో ఈరోజు ఇది జరిగితేనే రేపు నేను బైబిల్ చదువుతా, లేకపోతే బైబిల్ చదవను. ఇవన్నీ కూడా ఎవరు చేసేటువంటి ప్రార్థనలు అంటే పనికి మాలిన వాళ్ళు చేసేటువంటి పనికి మాలినటువంటి ప్రార్థనలు. దేవుడు అలాంటి ప్రార్థనలు కోరడం లేదు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండున యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీకు ఇస్తాను అన్నటువంటి ఆ సగం వాక్యంనే మనం పట్టుకుంటాం. అయితే దానికి ముందు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకు ఇష్టమైంది నేను అనుగ్రహించాలి అంటే నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం మన యందు ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే మన యొక్క ఇష్టం కాదు, ఇంకా యేసు ప్రభువునందు ఆ వాక్యం ఉంది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా ఇష్టము కాదు, నీ యొక్క చిత్తమే నెరవేర్చబడాలి. అందుకోసమనే ఇదే యోహాను పత్రికను రాస్తూ ఏమంటున్నాడంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. కాబట్టి ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ను ఎప్పుడు మనం పొందుకుంటామంటే మనము ఆయన యందు ఉన్నప్పుడు, ఆయన వాక్యము మన యందు ఉండినప్పుడు. కాబట్టి వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు మనకే ఒక ధైర్యం కలుగుతుంది. అంటే ఏంటంటే దేవుడు ఈ ప్రార్థనను అంగీకరిస్తాడు, దేవుడు ఈ ప్రార్థనను ఆలకిస్తాడు, తప్పకుండా ఈ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అన్నటువంటి నమ్మకము, విశ్వాసము ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు మనకు కలుగుతుంది. సరే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఈ అద్భుతాన్ని గురించి మత్తయి రాస్తూ ఇంకా ఏమంటున్నాడంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఈయన ఏమంటున్నాడంటే యేసు ప్రభు చెయ్యి చాపి వాణ్ణి ముట్టాడు. మార్కు ఏమంటున్నాడంటే చూడండి, 1వ అధ్యాయం 41వ వచనం. అసలు ఎందుకు యేసు ప్రభు చెయ్యి చాపాడంటే ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఎందుకు యేసు ప్రభు చెయ్యి చాపాడంటే, ఎందుకు ముట్టకూడనటువంటి వ్యక్తిని యేసు ప్రభువు ముట్టాడంటే ఆయన కనికరపడ్డాడు. హల్లెలూయా. ఆయన కనికరపడేటువంటి దేవుడు. ఎప్పుడు ఆయన కనికరపడేటువంటి దేవుడు అంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మీద కనికరము చూపేటువంటి దేవుడు. ధర్మశాస్త్ర ప్రకారము ఈ యొక్క కుష్ఠరోగులు అన్నటువంటి వారు బయట ఉండాల్సినటువంటి వారు, ఊరికి
వెలుపల ఉండవలసినటువంటి వారు. వీరు జన సమూహములలో సంచరించడానికి వీలు లేదు. మనుషులతో కలిసి జీవించేటువంటి భాగ్యమును కోల్పోయినటువంటి వారు ఈ యొక్క కుష్ఠరోగులు. వీరిని ఎవరైనా ముడితే వారు సహితం అపవిత్రులుగా ఎంచబడినటువంటి ఒక విధానమును ధర్మశాస్త్రంలో దేవుడు విధించాడు. అయితే యేసు ప్రభు ఎందుకు ఈ యొక్క కుష్ఠరోగిని చెయ్యి చాపి ముట్టి స్వస్థపరిచాడంటే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రార్థన చేస్తామో, మన జీవితం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటుందో, అప్పుడు దేవుడు మన మీద కనికరపడి మనల్ని దగ్గరికి చేర్చుకోవడానికి, మనల్ని హత్తుకోవడానికి, మనల్ని త్రాకడానికి, మనల్ని ముట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని కనికరములు మితిలేనివి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. ఆయన యొక్క క్యారెక్టర్ను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కనికరములు చూపుటయందు ఆయన సంతోషించేటువంటి దేవుడని, ఆయన తన మహా కనికరముల చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేశాడని పేతురు రాస్తున్నాడు. ఆయన కనికరము చొప్పున ఆయన పరిశుద్ధాత్మ వలన మనల్ని రక్షించాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ రక్షణ అన్నటువంటిది దేవుని యొక్క విశేష కనికరముల వలన కలిగినటువంటిదని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుని క్యారెక్టర్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు యేసుని చూడమని బైబిల్ చెప్తుందంటే, ఎందుకు ఈ వాక్యాన్ని చదవమని ప్రతి బోధకుడు చెప్తాడంటే, ఈ వాక్యము దేవుని యొక్క క్యారెక్టర్ని మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ యొక్క దేవుని క్యారెక్టర్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణములను మనం తెలుసుకున్నప్పుడు ఆ ప్రకారం ప్రార్థన చేయడానికి వీలవుతుంది. గమనించండి, ఒక మనిషి గురించి మనకు తెలియదు అనుకోండి, ఆ మనిషిని మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం, ఆ మనిషి మనల్ని ఎంతగానో అభిమానిస్తున్నాడు. అయితే ఆ మనిషికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలుసుకోకపోతే ఎంత బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందో తెలుసా? ఉదాహరణకి, మీరు ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి, మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తి కూడా మీ ఇంటికి భోజనానికి వచ్చాడు అనుకోండి. వస్తే ఏం చేస్తారు? మీరు ఇష్టపడేటువంటి వారి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి అన్ని రకాల వెరైటీస్ అన్ని పెడతారు. ఏంటి? చికెను, మటను, స్వీటు, హాటు అన్ని పెడతారు. ఇష్టం రానోళ్ళు వస్తే కారం ఎక్కువ వేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఇష్టమైనటువంటి వారు వచ్చినప్పుడు అన్ని వెరైటీస్, అంటే మీరు ఏమేమైతే చేయగలరో, ఏమేమైతే ఇవ్వగలరో అన్ని కూడా ఇస్తారు. అయితే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి ఒకవేళ వెజిటేరియన్ అనుకోండి, అప్పుడు వాళ్ళెంత బాధపడతారు, మీరెంత బాధపడతారు. అయ్యో ఇంత కష్టపడి చేశామే. అసలు వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. సో అవన్నీ ఆ యొక్క టేబుల్ పైన ఉంటే ఎంత అసహించుకుంటాడు ఆ వ్యక్తి, ఎంత బాధపడతాడు. అరే ఒక మాట అడగలేదే, అసలు మీరు ఏం తింటారు, ఏం తినలేదని. సేమ్ అంతే, దేవుని యొక్క వ్యక్తిత్వం తెలుసుకోకపోతే నువ్వు చేసేటువంటి ప్రార్థన కూడా దేవునికి అంత అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన తన వాక్యంలో రాయించాడు. అదేం ఒక రహస్యమైనటువంటిది ఏం కాదు. ఆయనకు ఏవి ఇష్టమో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అసలు దేవునికి ఏమి ఇష్టం, దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది ఆయనకి ఇష్టమని తెలుసా మనకి? ప్రభువానికి ఇష్టమైతే అని ఆయన ప్రార్థన చేశాడు కదా కుష్ఠరోగి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ దేవునికి ఇష్టము అని చెప్పినటువంటి మాటలు ఏంటి తెలుసా? ఎందుకు తెలియదంటే దేవుణ్ణి మనం ప్రేమించడం లేదు. దేవుణ్ణి ప్రేమించడం లేదు కాబట్టి ఈ వాక్యాన్ని చదవడం లేదు. ఈ వాక్యాన్ని చదివితే ఈ వాక్యంలో రాయబడింది అసలు దేవునికి ఏమి ఇష్టమో అని. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు స్వయంగా చెప్తున్నాడు, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. సామెతల గ్రంథం 21:3లో మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము.
నువ్వేదో పాటలు పాడడమే దేవునికి ఇష్టం కాదు, నువ్వేదో ప్రసంగాలు చేయడమే దేవునికి ఇష్టం కాదు. నీ ప్రాక్టికల్ లైఫ్లో నీవు నీతిని, న్యాయాన్ని అనుసరించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటిది. నీవు నీతిని, న్యాయాన్ని పక్కన పెట్టేసి ఇంకేదో దేవుని కోసం చేయాలని ఇంకెంతో ప్రార్థన చేసినా దానివల్ల ఎంత మాత్రము ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయనకు ఏవి ఇష్టమో ఆయన వాక్యము తెలియజేస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, మన దేవుడు ఒక రాయో, ఒక చెట్టో, ఒక పుట్టో కాదు. ఆయన ఒక విగ్రహం కాదు. ఆయన జీవము లేనటువంటి ఒక వస్తువు కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. నీకు ఎలా వ్యక్తిత్వం కలిగి ఉందో, నీవు ఎలా ఇష్టాలను అయిష్టాలను కలిగి ఉన్నావో, అలానే ఆయన కూడా జీవించేటువంటి దేవుడు కాబట్టి ఆయనకు కూడా ఇష్టం ఉంది, ఆయనకు కూడా అసహించుకునేటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క క్యారెక్టర్ని మనము తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే సరైనటువంటి జీవితం, క్రమమైనటువంటి జీవితం. కాబట్టి నీ జీవితంలో పనికిరానివి చేస్తూ, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవు. నీ దృష్టికి ఏదైనా ఇది సరైంది కాదు అని అనిపించినప్పుడు వెంటనే నీకు ఏం గుర్తు రావాలంటే, సరైనటువంటిది దేవునికి ఇష్టం కాబట్టి నేను ఈ సరైనటువంటి తీర్మానమే చేయాలి, ఈ సరైనటువంటి మార్గంలోనే నేను ప్రయాణించాలి అన్నటువంటి ఆలోచన నీకు రావాలి. హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. న్యాయం చేయడం దేవునికి ఇష్టం, మనము నీతి న్యాయములను అనుసరించడం దేవునికి ఇష్టం, సరైనటువంటి గుండు దేవునికి ఇష్టము, ధర్మము చేయడము దేవునికి ఇష్టం. కాబట్టి దేవుని యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని మనము చదవాలి. సరే, తిరిగి మన యొక్క ధ్యానాంశంలోనికి వచ్చినట్లయితే, ఆయన చెయ్యి చాపి ముట్టడానికి ఆయన కనికరపడినటువంటి దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఎమోషన్స్ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఆయన ఎప్పుడు కనికరపడ్డాడు, ఎప్పుడు జాలిపడ్డాడు, ఎప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు, ఎప్పుడు ఒక వ్యక్తి మీద కోపపడ్డాడు, ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు అసహించుకున్నాడు, ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు త్రోసివేశాడు, ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు దగ్గరికి తీసుకున్నాడు అన్నటువంటి ప్రతి దేవుని ఎమోషన్ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నీవు దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలంటే దేవుని యొక్క ఎమోషన్స్ ని నీవు అర్థం చేసుకోవాలి. ఈయన ఏం అడుగుతున్నాడంటే శుద్ధి చేయమని అడుగుతున్నాడు. ఆయన లైఫ్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క కుష్ఠరోగం పోవాలంటే శుద్ధి చేయబడాలి. ఆ యొక్క వ్యాధికి నివారణ ఏంటంటే శుద్ధి అవ్వడం అన్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించి, ప్రభువా నన్ను శుద్ధి చెయ్యి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇంకేదో చేయమని ఆయన అడగడం లేదు. ప్రభువా నేను ఇలానే ఉంటాను, అయినా ఈ యొక్క సమాజం నన్ను అంగీకరించడానికి సహాయం చేయమని ఆయన అడగడం లేదు. ఇంకేదో నేను ఊరి వెలుపలే ఉంటాను, ఇక్కడ నేను మంచిగా జీవించడానికి ఒక ఇల్లు కావాలని ఆయన అడగడం లేదు. ఆయన జీవితంలో ఏది సమస్యగా ఉందో, ఏది ఆయన్ను అడ్డుకుంటూ ఉందో ఆయన గుర్తించి, ప్రభువా ఈ యొక్క వ్యాధికి అవసరమైనటువంటి శుద్ధిని నాకు కలుగు చేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కొంతమంది ఏం ప్రార్థన చేస్తారంటే, నాకు కుష్ఠరోగం వచ్చింది కాబట్టి ప్రభువా వీరందరికీ కూడా కుష్ఠి రోగం వచ్చేటట్లు సహాయం చేయి. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. అయితే ఈయన శుద్ధిని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ శుద్ధిని గురించి మాట్లాడుతూ ఉంది. ఒకవేళ మనకు ఆ యొక్క వ్యక్తి కలిగినటువంటి కుష్ఠరోగం శరీర సంబంధంగా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠరోగము ఉంది. ఈ యొక్క కుష్ఠరోగము నుండి మనిషి విడిపించబడాలన్నా, స్వస్థపరచబడాలన్నా, బాగుపడాలన్నా ఒకే మార్గం ఏంటంటే అది శుద్ధి చేయబడాలి. మనకు శరీర శుద్ధి తెలుసు. బాగా 1-4 సార్లు బాగా రుద్దుకొని స్నానం చేసుకోవడం, మొహాలకి పౌడర్లు వేసుకోవడం, మేకప్లు వేసుకోవడం, శరీర శుద్ధి మనకు బాగా తెలుసు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే
నీ నడతను శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనిషి యొక్క నడతకు ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠరోగం ఉంది. అందుకే మనిషి దేవుని మార్గంలో నడవలేకుండా ఉన్నాడు. అందుకే మనిషి దేవునికి దూరంగా చేయబడ్డాడు. కాబట్టి మనిషి యొక్క నడత శుద్ధి చేయబడాల్సినటువంటి పరిస్థితి ఉందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొనగలరు? నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి మనిషి కలిగినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠరోగము నుండి మనిషి శుద్ధి చేయబడాలంటే ఈ యొక్క దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే శుద్ధి చేయగలుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభువు వారు శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడితే ఏమన్నారంటే, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరేం చేస్తున్నారంటే ఒక గిన్నెను మీరు వెలుపల శుద్ధి చేస్తున్నారు, అయితే మీరు లోపల శుద్ధి చేయాలి. బయట శుద్ధి చేస్తే లోపల శుద్ధి కాదు. అయితే లోపల శుద్ధి చేయబడితే బయట ఆటోమేటిక్గా శుద్ధి చేయబడుతుంది. మనసులో బాధ పెట్టుకొని, మనసులో ఏడ్చుకుంటా, మనసులో సమాధానం సంతోషం లేకుండా బయటికి ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత కొత్త బట్టలు వేసుకున్నా, ఎంతగా మేకప్ చేసుకున్నా వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతుంది. మనిషి ఫీలింగ్స్ మనిషి ముఖంలో తెలిసిపోతాయి. మన యొక్క అంతరంగము శుద్ధి చేయబడాలని యేసు ప్రభువులు వారు చెప్పారు. నీ మాటలు శుద్ధి చేయబడాలంటే, నీ మాటలను శుద్ధి చేసుకోవాలంటే, నీ యొక్క చూపులు శుద్ధి చేయబడాలంటే, నీవు వాటిని శుద్ధి చేసుకోవాలంటే, నీలో నుండి వచ్చేటువంటివి శుద్ధి చేయబడాలంటే, నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హృదయము శుద్ధి చేయబడితే ఆటోమేటిక్గా బయట శుద్ధి చేయబడుతుంది. నీ యొక్క అంతరంగము శుద్ధి చేయబడితే ఆటోమేటిక్గా నీ యొక్క నడవడిక, నీ యొక్క మాటలు, నీ యొక్క చూపులు, నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ ఊహ అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలా మంది, బ్రదర్ నాకు దేవుణ్ణి చూపించండి, నేను దేవుని నమ్ముకుంటాను అంటారు. దేవుడు కనిపిస్తాడా? మీరు ఎప్పుడైనా చూసారా? దేవుడు ఉన్నాడు, కనిపిస్తాడు, దేవుణ్ణి చూడొచ్చు. ఎప్పుడంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. పడుకున్నా పాడు కలలే వస్తాయి నీకు, ఇంకెక్కడ కనిపిస్తాడు దేవుడు? నీ ఊహంతా చెడ్డదని బైబిల్ చెప్తోంది. మనిషి యొక్క హృదయ అంతరంగం చెడుతో నింపబడిందని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. అది శుద్ధి చేయబడినప్పుడు నువ్వు యేసునే చూడగలుగుతావు. ఎలా శుద్ధి చేయబడాలి అంటే, ఈ యొక్క దేవుని పరిశుద్ధ వాక్యము మన నడతని శుద్ధి చేస్తుంది. అవును, పాపము నుండి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు రక్తము మనల్ని శుద్ధిగా చేసింది. అదే ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు గ్రీకులకు రాసినటువంటి పత్రికలో. యేసు యొక్క రక్తం అన్నటువంటిది మన మనస్సాక్షి సహితం ఇప్పుడు శుద్ధి చేస్తోంది. అయితే మన నడతను, మన యొక్క హృదయాన్ని ఈ యొక్క దేవుని వాక్యము శుద్ధి చేస్తుందని దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ముందు ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు ఇష్టమైనటువంటివి మేము చేయాలని, మీకు ఇష్టమైనటువంటివి మేము తెలుసుకోవాలని వాక్యంలో రాయించారు. అనేక సార్లు ప్రభు మీ వాక్యాన్ని చదవకుండా, మీ వైపు చూడకుండానే మీ యొక్క ఇష్టాన్ని చేయాలని ప్రయత్నం చేసి నిష్ఫలులైపోయాం. ఈ వాక్యాన్ని చదువుకుంటా మీ యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని మేము తెలుసుకుంటాము. రీతిగా మేము ఈ వాక్యాన్ని చదివినటువంటి కృపను మాకు దయచేయండి. మేము ఈ వాక్య ప్రకారం జీవించినప్పుడు కనికరపడేటువంటి దేవుడు మీ చేయి చావి మమ్మల్ని ముట్టాలని, మేము శుద్ధి చేయబడాలి, మా నడతలు శుద్ధి చేయబడాలి, మా హృదయం శుద్ధి చేయబడాలి. సమయం నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది. మా నడతలు ఇంకా ఎక్కడ శుద్ధి చేయబడాలి, మా యొక్క హృదయంలో ఇంకా ఎంత శుద్ధి చేయబడాల్సినటువంటి పరిస్థితుల్లో చూచి ఆ ప్రకారం ప్రభా మా యొక్క బలహీనతల ప్రకారం మాకు సహాయం చేయాలి. సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, సాక్షులుగా ఉండేటువంటి మాకు దయచేయండి. ద్వారా అనేక మందిని మేము ముందుకు నడిపించేటువంటి కృపను దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.